ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్ చెప్పండి, బెనిఫిట్ షోస్ కి సంబంధించి అలాగే టికెట్ల రేట్ అంశానికి సంబంధించి దిల్ రాజు అది ఒక చిన్న అంశం అంటూ కొట్టిపారేశారు, దాన్ని ఎట్లా చూడాలి? కవిత, మనం చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దల భేటీలో ప్రధానంగా 4 అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా మొదటి అంశం చూసుకుంటే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకుంది అనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు వివరించారు. అదేవిధంగా రెండో అంశానికి వచ్చేసరికి మనం చూసుకోవచ్చు సినీ పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ రావడానికి కారణం ఏంటి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇకపోతే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సినీ పరిశ్రమతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సందేశాత్మక చిత్రాలు లఘు చిత్రాలు తీయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. సందేశాత్మక లఘు చిత్రాలతో కొంత సమాజంలో చైతన్యం తీసుకురావడానికి సినిమా హీరోలంతా కూడా ముందుండి నడవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తుంది. ఇక మూడో అంశం మనం చూసుకోవచ్చు సినీ పరిశ్రమకు సంబంధించి భవిష్యత్తులో చిన్న సమస్యలకు సంబంధించి ఏ విధంగా పరిష్కరించుకోవాలి, సినీ పరిశ్రమకున్న సమస్యలు ఏంటి అన్న దానిపై పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ను సినీ పరిశ్రమలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దానిపై, సినీ పరిశ్రమలో అంతర్జాతీయ హబ్గా హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. ఇకపోతే బెనిఫిట్ షోకు సంబంధించి ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలే అని చెప్పి దిల్ రాజు చెప్పడం జరిగింది. త్వరలోనే మరో సమావేశం సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు మరోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, టికెట్ల రేట్లకు సంబంధించి దానిపై కూడా మరోసారి పూర్తి స్థాయి నివేదికలు తయారు చేసిన తర్వాత మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉంది. ఆ చర్చల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి త్వరలోనే ఉంది, మరో 20 రోజుల్లోనే సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి ఆలోపే సినీ పరిశ్రమకు సంబంధించి ఒక నివేదికను సినీ పరిశ్రమ పెద్దలు దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దిల్ రాజుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై రానున్న మరో 10 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగకు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఒక ఆసక్తికరంగా ఉంది. దానికి సంబంధించి నివేదిక తీసుకొచ్చిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా 4 అంశాలకు సంబంధించి మాత్రం ఈరోజు సమావేశంలో చర్చించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను ఎందుకు సీరియస్గా తీసుకుంది అన్న ఘటన నుంచి మొదలుకొని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సినీ పరిశ్రమకు గ్యాప్ సంబంధించి ఆ గ్యాప్ను తొలగించడానికి సయోధ్య కుదించడానికి సంబంధించి ఏ విధంగా కలిసి వెళ్ళాలి, కలిసి ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో సినీ పరిశ్రమకు పూర్తి స్థాయి సపోర్ట్ చేసింది, సినీ పరిశ్రమకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి గొడవలు లేవు, గ్యాప్ లేకుండా ముందుకు కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక మూడో అంశానికి వస్తే మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమను హైదరాబాద్లో అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. మొత్తంగా 4 అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కవిత, విక్రమ్, అంటే సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే వీడియో ఉందో అది భేటీలో ప్రదర్శించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ సినీ ఇండస్ట్రీకి ఇదొక వార్నింగ్ మెసేజ్ ఇచ్చినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా కవిత, మనం చూసుకోవచ్చు సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బౌన్సర్లు అక్కడ తొక్కిసలాట జరగడం ఇలాంటి ఘటనలు జరగకుండా ఇదంతా కూడా అటువంటి ఘటనలకు పూర్తిగా సెలబ్రిటీలే బాధ్యత వహించాలి. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలు పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎక్కడ తొక్కిసలాట జరిగినా ఏం జరిగినా ఆ సెలబ్రిటీలే బాధ్యత వహించాలి. శాంతి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మొదటగా మనం చూసుకోవచ్చు 10 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన సమావేశంలో తొలి ఎజెండానే అదే అంశంపై చర్చించడం జరిగింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఆవేదన వ్యక్తం చేసి ఆ సంఘటనకు సంబంధించి విజువల్స్ అన్నీ కూడా చూయించే సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చూపించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్గా వ్యవహరించింది అన్న విషయాన్ని సినీ పరిశ్రమ పెద్దలకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేసినట్టు స్పష్టం
స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా 20 నిమిషాలు మొదటి 20 నిమిషాలు కూడా దాదాపుగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపైనే చర్చించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ హబ్గా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, సినిమా హబ్గా అభివృద్ధి చెందడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్న దానిపై పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు సినిమాకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్న దానిపై గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సినీ పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది సినీ పరిశ్రమకు అన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ పెద్దలకు వివరించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే మనం చూసుకోవచ్చు సినీ పరిశ్రమకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పూర్తి స్థాయిలో గ్యాప్ లేకుండా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ సమావేశంలో అయితే పూర్తి ఆల్ ఇష్యూస్ క్లోజ్డ్ అంటూ బయటికి వెళ్తున్న సందర్భంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమైనాయని చెప్పి చెప్పుకుంటూ కోమటిరెడ్డి బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఈ సమస్య మరోసారి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలైతే భేటీ అయ్యి బెనిఫిట్ షోలకు సంబంధించి చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కవిత.